రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి. అవి ఎంతో శక్తివంతమైనవి. అందులో అద్భుతమైన పాఠాలను కేవలం ఒక్క నిమిషంలో అనుభవించొచ్చని మనలో ఎంతమందికి తెలుసు? నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రామాయణంలోని 7 కాండాలను పూర్తిగా చదవడానికి సమయం దొరకడం కష్టమైన పని. అందుకే మన ప్రాచీన మునులు, ఋషులు మనకొక ఆధ్యాత్మిక మార్గాన్ని అందించారు. అదే ఏకశ్లోకి రామాయణం. ఇది కేవలం రామాయణ సారాంశం మాత్రమే కాదు. దీనిని పఠించడం వల్ల సంపూర్ణ రామాయణాన్ని చదివినంత పుణ్యం లభిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈరోజు మనం ఈ అద్భుతమైన శ్లోకంలోని ప్రతి పదం వెనుక ఉన్న లోతైన మరియు ఆసక్తికరమైన కథలను తెలుసుకుందాం. నమస్తే, నేను మీ శ్రీకాంత్. ఇంక మనం ఆలస్యం చేయకుండా ఏకశ్లోకి రామాయణం, ది స్పిరిచువల్ క్యాప్సూల్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకాన్ని ఒక్కసారి చదువుతాను, మీరందరూ కొంచెం ఏకాగ్రతతో వినాలి. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీదహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం హేతద్ది రామాయణం. ఈ శ్లోకాన్ని తులసీదాస్ గారు మనకు అందించారు. తులసీదాస్ గారు ఒక గొప్ప మహాకావ్యాన్ని రాశారు. అదే రామచరితమానస్. ఆయన ఎంతో పెద్ద రామభక్తుడు. ఆయన్నొక్కసారి మనం స్మరించుకుని దీని అర్థాన్ని తెలుసుకుందాం. ఆదౌ రామ తపోవనాది గమనం. ఈ భాగం మనకి రాముడి ప్రస్థానం గురించి చెప్తుందన్నమాట. రామాయణ కథ పట్టాభిషేకంతో కాదు, ఒక గొప్ప త్యాగంతో మొదలవుతుంది. అయోధ్య నగరం మొత్తం రాముడి పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్న ఒక సందర్భంలో తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాముడు రాజభోగాలను త్యజించాడు కదా. ఆ కథ మనందరికీ తెలిసిందే. పట్టు వస్త్రాలకు బదులు నారచీరలు ధరించి రాజ్యానికి బదులు తపోవనాన్ని ఎంచుకున్నాడు రాముడు. సీతాలక్ష్మణ సమేతుడై ఆయన అడవికి వెళ్ళడం అనేది జరిగింది. ఇది కేవలం ఒక వనవాసం కాదు, ఈ లోకాన్ని అధర్మం నుండి రక్షించడానికి ఆయన చేపట్టిన దివ్యమైన ప్రయాణం, ఆయన వేసిన తొలి అడుగు. హత్వా మృగం కాంచనం అంటే మాయలేడి గురించి చెప్తున్నారన్నమాట ఇక్కడ. దండకారణ్యంలో రాముడుండగా ఒక అద్భుతమైన బంగారు జింక వారి కళ్ళకు కనిపిస్తుంది. అది సామాన్యమైన జింక కాదు, రావణుడు ఆజ్ఞ మేరకు మారీచుడు ధరించిన మాయారూపమది. ఆ జింక అందానికి ముగ్ధురాలైన సీతమ్మ తల్లి దానిని కావాలని కోరుతుంది. రాముడు అది మాయ అని తెలిసినా కూడా లోక కళ్యాణం కోసం ఆ జింకను వెంబడించి సంహరిస్తాడు. మాయ లేదా భ్రమ అనేది ఎంతటి వారినైనా సత్యం నుండి ఎలా దూరం చేస్తుందో ఈ సంఘటన మనకి ఒక కథలాగా వివరిస్తుంది మాట. అది తెలుసుకోవాలనే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరామచంద్రుడు, మహాలక్ష్మీ స్వరూపమైన సీతమ్మ తల్లి ఈ కథ ద్వారా వాళ్ళక్కడ జీవించి మనకు బోధించారు. వైదేహీ హరణం. రాముడు పర్ణశాల నుంచి దూరంగా వెళ్ళిన సమయంలో చూసి రావణాసురుడు ఒక సాధువు వేషంలో ప్రత్యక్షమవుతాడు. ధర్మాన్ని తప్పి సీతమ్మను బంధించి తన పుష్పక విమానంలో లంకకు అపహరించుకుపోతాడు. ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు సీతమ్మ తన ఆభరణాలను ఒక్కొక్కటిగా కిందకు వదులుతుంది. అవి రాముడికి తన జాడను చూపే దారి దీపాలు మాట. ఇక్కడ మనం ఏంటి నేర్చుకోవాలంటే, ఎంతటి కష్టం వచ్చినా, ఉదాహరణకి ఇక్కడ సీతమ్మని అపహరించుకుని వాయుమార్గంలో తీసుకువెళ్ళిపోతుంటే ఆమె ఎంత సమయస్ఫూర్తితో ప్రవర్తించిందో మనం చూడాలి. తాను అటు వెళ్తున్నానని గుర్తులు విడిచిపెడుతూ అపహరింపబడుతున్న సమయంలో కూడా చాకచక్యంగా ఆలోచించగలిగిన ప్రజ్ఞత కలగాలి అని అమ్మవారు మనకి బోధిస్తున్నారు. పరమాత్మ నుండి జీవాత్మ వేరు చేయబడడాన్ని ఈ ఘట్టం మనకి చూపిస్తుంది మాట. జటాయుమరణం. సీతమ్మ ఆర్తనాదాలు విని వృద్ధుడైన పక్షిరాజు జటాయువు రావణుడిని ఎదిరిస్తాడు. తన వయస్సును లెక్క చేయకుండా ఆ రాక్షసుడితో ఆకాశంలో వీరోచితంగా పోరాడుతాడు. రావణుడు జటాయువు రెక్కలను ఖండించడంతో ఆయన నేలకూలుతాడు. ప్రాణాలు పోతున్నా సరే రాముడు వచ్చే వరకు వేచి ఉండి సీతమ్మను రావణుడు దక్షిణ దిశగా తీసుకువెళ్ళాడని చెప్పి రాముడి చేతుల్లోనే ముక్తిని పొందుతాడు.
తన శక్తికి మించి ధర్మం కోసం పోరాడటం ఎంత గొప్పదో జటాయువును చూసి మనం నేర్చుకోవాలి. మనం జటాయు మరణం అని చదివినప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే ఈ చిన్న కథ మనకి స్ఫురణకి రావాలి. అలాగే ఆ చిన్న లోతైన మెసేజ్ మనకి తెలియాలి. ధర్మం దగ్గర మనం నించున్నప్పుడు వయస్సుతో సంబంధం లేదు. నువ్వు చేసే ధర్మకార్యం ముఖ్యమైందా కాదా అనేది మాత్రమే అక్కడ లెక్క చూడబడుతుంది. సుగ్రీవ సంభాషణం. ఈ ఘట్టం మనకి పవిత్రమైన స్నేహం గురించి తెలియజేస్తుంది. సీతమ్మని వెతుకుతూ రాముడు ఋష్యమూక పర్వతానికి చేరుకుంటాడు. అక్కడ తనలాగే రాజ్యాన్ని భార్యను కోల్పోయి బాధపడుతున్న సుగ్రీవుడిని కలుస్తారు. హనుమంతుడి సమక్షంలో అగ్ని సాక్షిగా వారొక స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటారు. మనం దేవుడి వైపు ఒక్క అడుగు వేస్తే దేవుడు మన వైపు 10 అడుగులు వేసి మనకి తోడుంటాడని ఈ సుగ్రీవ సంభాషణ మనకు నేర్పిస్తుంది. బాలీనిగ్రహణం. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. న్యాయం గురించి మనకి తెలియచేస్తుంది. సుగ్రీవుడి సోదరుడైన వాలి అజేయమైన బలవంతుడు. కానీ ఏం ప్రయోజనం? అధర్మ మార్గంలో నడిచి తన తమ్ముడి భార్యను రాజ్యాన్ని అపహరించాడు. ఇచ్చిన మాట ప్రకారం రాముడు ఒక చెట్టు చాటు నుండి బాణాన్ని వదిలి వాలిని సంహరిస్తాడు. ఇక్కడ ఎంతోమందికి ఎన్నో విధాల ప్రశ్నలున్నాయి. చాలా సందర్భాల్లో గొప్ప గొప్ప గురువులు దానికి వివరణ ఇచ్చినా కూడా నేను మరొక్కసారి దాని గురించి వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే మన మీద మనం పురాణాలు నేర్చుకున్న విధానం యొక్క ప్రభావం మరియు సినిమాల ప్రభావం ఎక్కువ కదా. అందుకని ప్రతివాడు రాముడిని ప్రశ్నించి రాముడి చెట్టుచాటు నుండి వాళ్ళని చంపలేదా అని అడుగుతారు కదా. దానికి సమాధానం ఏమిటంటే రాముడు విష్ణుస్వరూపమైనా సరే మానవ జన్మ స్వీకరించారు. మరి వాలి వానరం అంటే జంతువు లేదా మృగం. అది కూడా అధర్మబద్ధంగా నడుస్తున్నటువంటి మృగము. నువ్వు వేటకు వెళ్ళినప్పుడు మృగాన్ని ఏ విధంగా అయితే సంహరించవచ్చునో నియంత్రించవచ్చునో ఆ విధంగా నియంత్రించారు. చెట్టుచాటను ఉండకపోతే వాలికున్న వరమేమిటి? తన ఎదురుగా ఉన్న వాళ్ళ బలంలో సగం బలం తను తీసుకోవడం. నేను గొప్పవాణ్ణి కదా అని చెప్పి రాముడు వాలికి ఎదురుగా వెళ్ళి ఉంటే రాముడి దగ్గర అంతులేనంత బలం ఉంది. బికాజ్ ఆయన సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా. శ్రీ మహావిష్ణువు అంటే ఎవరు? ఎనర్జీకి సోర్స్ ఆయన. మరి అలాంటి ఎనర్జీ సోర్స్ వెళ్ళి వాలి ముందు నించుని ఉండుంటే వాలి ఎంత బలవంతుడై ఉండుండేవాడు? దానివల్ల లోకం ఎన్ని కష్టాలు పడుండేది? 1. 2, అధర్మ మార్గంలో నడుస్తున్న వాలిని సంహరించడానికి చెట్టుచాటును ఉండడానికి ముఖ్యమైన కారణం వాలి ఒక జంతువు. జంతువుని వేటాడే సమయంలో నువ్వు చెట్టుచాటునో లేకపోతే ఒక బండచాటునో ఉండి లేదా రథం మీద వెళుతూనో బాణం వేయడం పూర్తిగా ధర్మమే. చనిపోయే ముందు వాలి రాముడిని ప్రశ్నించినా చివరకు తన తప్పును తెలుసుకుని రాముడి పాదాల చెంత శాంతిని పొందాడు తెలుసా. ఇది అహంకారాన్ని అణిచివేసే ధర్మాన్ని ప్రతిష్ఠించడం అనే ఘట్టాన్ని నిరూపిస్తుంది మాట. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్ళి పోరాడిన ఒక స్నేహితుడి గురించి మనం తెలుసుకున్నాం ఇక్కడ. సముద్ర తరణం. లంకకు చేరుకోవడానికి అడ్డంకిగా ఉన్న సముద్రం ముందు వానర సైన్యం ఆగిపోయింది. చెట్లవి అంటే ఎక్కి దూకేశారు, కానీ ఒక పెద్ద మహాసముద్రాన్ని ఎట్లా ఈదాలి? కానీ నల నీలులనే వానర శిల్పులు సహకారంతో వారు వారధిని నిర్మించడం మొదలుపెట్టారు. రామ అనే నామాన్ని రాళ్లపై రాసి నీటిలో వేయగా ఆ బరువైన రాళ్ళు కూడా నీటిపై తేలుతాయి. భగవన్నామస్మరణలో ఉన్న గొప్పతనాన్ని తెలియచేసే అద్భుతమైన ఘట్టం ఇది. రామాయణం అనేది ఒక కావ్యం అని ఎవరన్నా అంటే రామాయణం గొప్ప కావ్యం కావచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రామాయణం మన చరిత్ర. ఆ చరిత్రకి నిదర్శనంగా రామసేతు ఇంకా అక్కడే నిలబడి ఉంది. అంతరిక్షంలోంచి చూసిన వీడియోస్లో, సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో రామసేతువు కట్టబడిన సమయం రామాయణం జరిగిన సమయానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. దానికి నేను ప్రత్యేకంగా వివరాలు వీడియోలు ఏమి ఇక్కడ ఇవ్వక్కర్లేదు. మీరు వెళ్ళి గూగుల్లో టైప్ చేస్తే తెలిసిపోతుంది.
భగవంతుడి నామంపై నమ్మకం ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాల సముద్రాన్నైనా సులభంగా దాటచ్చని మనం ఈ ఘట్టాన్ని విని నేర్చుకోవాలి. అందుకే తులసీదాస్ గారు ఈ శ్లోకం ఇచ్చినప్పుడు ఈ ఒక్క శ్లోకం చదవడం వల్ల ఎలాంటి కష్టాల నుంచైనా గట్టెక్కచ్చు అనే భావనతో చదవమని బోధించారు మనకి. ఇదేంటి రామాయణం అంతా అయిపోతుంది, ఇంకా హనుమంతుడి వారి ప్రవేశం అవ్వలేదని అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన గురించేనండి. హనుమంతుడు లేని రామాయణాన్ని ఊహించగలమా? లంకాపురీ దహనం. యుద్ధానికి ముందు రాయబారిగా వెళ్ళిన హనుమంతుడిని రావణుడు అవమానిస్తాడు. ఆయన తోకకు నిప్పు పెట్టి ఆనందించాలనుకుంటాడు. కానీ హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అదే అగ్నితో లంకను దహనం చేస్తాడుమాట. హనుమంతుడు అష్టసిద్ధులు, నవనిధులు కలిగిన దివ్య స్వరూపం. ఆయన సాక్షాత్ శివరూపంగా భావిస్తాం. అలాంటి హనుమంతుడికి ఆ చిన్న మంట ఏం చేయగలదు చెప్పండి? రావణుడు అజేయుడనే ఒక భ్రమలో ఉంటాడు అప్పటి వరకు. ఆ భ్రమని బద్దలు కొట్టిన సంఘటనే ఈ ఘట్టం. అహంకారంతో నిర్మించుకున్న బంగారు సామ్రాజ్యాలను కూడా భక్తి ముందు బూడిదవుతాయి అని చూపించే ఒక అద్భుతమైన మెసేజ్ ఇందులో ఇమిడి ఉంది. పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం. హనుమంతుడు వెళ్ళి వచ్చి అమ్మవారి మణిని తీసుకుని వచ్చి రాముడి వారికి ఇచ్చేశారు. అంటే వారధి కట్టేశారు. ఆ తర్వాత రాముడి పయనమై లంకా నగరానికి చేరుకున్నారు. చివరికి ఒక భీకరమైన యుద్ధం మొదలవుతుంది. మొదట అజ్ఞానానికి ప్రతీకైన కుంభకర్ణుడిని, ఆ తర్వాత 10 తలల రావణాసురుని రాముడు సంహరిస్తాడు. ఈ కథలోని వివరాలన్నీ మనకు తెలిసినవే. రావణుడు 10 తలలు మనిషిలో 10 రకాల దుర్గుణాలకు ఒక ప్రతీకమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, వాత్సల్యాల వంటివి మాట. రాముడి బాణం రావణుడిలో ఉన్న అమృత కలశాన్ని కొట్టడం ద్వారా అంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదిస్తాడు మాట ఈ లోకానికి. ఎంతో అద్భుతమైన సన్నివేశం. శివసాక్షాత్కారం పొందిన మహాభక్తుడైనటువంటి రావణుడు రాముడి చేతిలో మరణించిన సన్నివేశం ఇది. ఒక గొప్ప మహాభక్తుడు తన అహంకారం వల్ల చంపబడిన ఒక సంఘటన ఇది. ఒక విధంగా చూస్తే రావణుడిని చంపింది రాముడు కాదు, రావణుడిలోని అహంకారం, తనలోని స్త్రీ వ్యామోహం. రావణాసురుడు తన స్త్రీ వ్యామోహంతో రాముడి లాంటి గొప్ప వీరుడితో పోరాడటానికి ముందుకొచ్చాడు. రాముడు ఎంత వీరుడో చెప్తూ రాముడి దూతగా వచ్చిన ఒక వానరుడు లంకని మొత్తం దహనం చేసినప్పుడు అప్పటికి రాముడు ఎంత శక్తివంతుడై ఉంటాడో గ్రహించలేకపోయాడు రావణుడు. అంతేకాదు, తనకి, తన ప్రజలకి, తన బంధువులకి అందరికీ మరణాన్ని తెచ్చిపెట్టినంత అహంకారం రావణుడిది. అంతేమోండి, ఒక తల ఉంటేనే ఇంత అహంకారంతో ఉంటుంటే 10 తలలున్న రావణాసురుడికి ఇంకెంత అహంకారం ఉండుండాలి. అందుకే ఈ ఘట్టం చదివినప్పుడు అహంకారం మనల్ని ఎలా దహించి వేస్తుందో, మన పతనానికి ఎలా కారణమవుతుందో మనకి తెలుస్తుంది. చివరగా ఏతద్ది రామాయణం అంటే ఇదే సంపూర్ణ రామాయణం అని ముగుస్తుంది మాట ఈ శ్లోకం. రాముడి ప్రయాణం కేవలం ఒక రాజు కథ కాదు, అది ప్రతి మనిషి ఆత్మ ప్రయాణం. ఈ 10 ఘట్టాలను స్మరించుకోవడం ద్వారా మనం రాముడిలోని సద్గుణాలను మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నామన్నమాట. ఈ ఏకశ్లోకి రామాయణం ఎందుకంత గొప్పది? మొట్టమొదటిగా ఇది సమయాన్ని ఆదా చేస్తూనే సంపూర్ణ రామాయణ పారాయణ ఫలితాన్ని మనకిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదండోయ్. రెండవది, దైనందిన జీవితంలోని కష్టాలను అధిగమించడానికి రాముడు మనందరికీ ధర్మాన్ని ఎలా మార్గదర్శకంగా నిలబెట్టాడో మన కళ్ళ ముందు చూపిస్తుంది. మూడవ అతి ముఖ్యమైన విషయం, ఇది ఒక అద్భుతమైన మంత్రంలా పనిచేసి మనకు ప్రశాంతతనిచ్చి మన కష్టాలను తొలగిస్తుంది. ఈ శ్లోకం చదవడానికి మహా అయితే 1 నిమిషం పడుతుందేమో అండి. ప్రతిరోజు ఉదయాన్నే ఈ శ్లోకాన్ని పఠించి శ్రీరాముడి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని చదివి రాముడి కృపకు పాత్రులయ్యేలా ప్రయత్నించండి. లేదా ఈ వీడియోలోని శ్లోకాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ లాగా తీసుకుని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. కానీ
వన్ వే ఆర్ అదర్ ఈ శ్లోకం ఉందని అందరికీ తెలియజేయండి. ఈ శ్లోకం వల్ల ఎన్నో గొప్ప ఫలితాలను పొందండి. మన బిజీ లైఫ్‌లోనో, లేకపోతే పుస్తకాలు చదవడం మనకు కుదరకో, రామాయణాన్ని చదవలేమన్న బాధ మనకుండిపోతే ఈ ఒక్క శ్లోకాన్ని చదవండి. చదువుతున్నప్పుడు తులసీదాసు గారిని కూడా ఒక్కసారి స్మరించుకోండి. అది ఎంతో గొప్ప ఫలితాలను మనకి అందజేస్తుంది. రామాయణంలో మీకు అత్యంత ఇష్టమైన ఘట్టమేదో దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. స్వస్తి.